ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి భారీ ధర్నా నిర్వహించిన నాయకులు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు, పారిశుద్ధ్య నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్షీరారవి అందిస్తారు. ఖమ్మం కార్పొరేషన్లో అవినీతిని అరికట్టాలని టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాయి. ఎక్కడనే ఇప్పటికే వినతిపత్రం దీని మీద విచారణ జరిపించాలని, దోషులకు శిక్షించాలని నిరసన కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో ఇక్కడనే నగరాధ్యక్షుడు నాగరాజు గారు సార్ చెప్పండి, ప్రధానంగా ఖమ్మం నగరంలో అవినీతి ప్రధానంగా వెలికితీయడం కోసం టీఆర్ఎస్ శ్రేణులు ఏం చేస్తున్నాయి, అట్లాగే నగర అవినీతి ఎలా జరుగుతుంది? ఇవాళ ఖమ్మం కార్పొరేషన్ ఒక అవినీతికి అడ్డాగా మారింది, ఒక అవినీతికి నిలయంగా మారిపోయింది. వరుస కథనాలతో మీరే చూస్తూ ఉన్నారు మీడియా మీద. ఒక పక్క డీజిల్ కుంభకోణం, ఒక పక్క ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి, అధికారులే లంచం తీసుకుంటున్న పరిస్థితి. పారిశుద్ధ్యం ఎక్కడక్కడే ఉంది. పంపు కనెక్షన్ కావాలంటే లంచం, ఇంటి పన్ను కావాలంటే లంచం. ఈ కార్పొరేషన్లు ఇవాళ దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. మేము అద్దంలా చేసి పెడితే ఖమ్మాన్ని ఇవాళ మురికి కుప్పంలా మార్చారు. ఒక సీతాకోకలాగా చిలకలా మేము చేసి వాళ్ళ గొంగడి పురుగులా తయారు చేశారు ఖమ్మాన్ని. మేము ఈ ఖమ్మం నగర ప్రజల్ని ఈ చెత్త నుండి విముక్తి చేయండి, ఈ అవినీతి పాలన నుంచి విముక్తి చేయమని చెప్పి వాళ్ళ కోరటం కోసం ఇవాళ మేము ఇవాళ ముట్టడి చేశాం కార్పొరేషన్ ఆఫీసు. నిన్నగాక మొన్న మన 2 రోజుల క్రితం కూడా డబుల్ బెడ్రూమ్లో ఇందిరమ్మ ఇళ్లలో డబుల్ బెడ్రూమ్లో అధికారులు డబ్బులు లేకుండా పనిచేయట్లేదు. లబ్ధిదారులు లబోదిబోని మొత్తుకుంటారు. బిల్లు రావాలన్నా డబ్బులే, ఫోటో తీయాలన్నా వాడు అప్లోడ్ చేయాలన్నా డబ్బులేదు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే మేము కూడా ఇచ్చాము ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్. మేమంతా పారదర్శకంగా లాటరీ సిస్టమ్ తోటి డివిజన్కి 40 మందిని లబ్ధిదారులు ఎంపిక చేసి లాటరీ చేసి వాళ్ళందరినీ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా లాటరీ తీసి కలెక్టర్ సమక్షంలో ఇచ్చారు. మీరే ఇంత దారుణం. మీరు రూమ్లో కూర్చొని మీ కాంగ్రెస్ నాయకులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటూ పోతాను. ఆ ఇల్లు కూడా ఒక్కొక్క లబ్ధిదారు ₹1,00,000 ఇవాళ లంచం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ వాడు అసలే మీరు ఇచ్చే 5 లక్షల దాకా అప్రపాల ఇల్లు కట్టుకుంటా ఉంటే మీరు ఇంకా ఆధారంగా మీ అధికారులు కాంగ్రెస్ నాయకులు గ్రౌండ్ లెవెల్లో కుమ్మక్కయ్యి వాళ్ళ ప్రజల్ని పీడిస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట లంచాలు చెప్తా ఉన్నారు. వాటిని అరకట్టమని చెప్పి కోరుతా ఉన్నాం. మేము ఏదైతే లంచాలను అరికట్టాలని ఇందిరమ్మ పరిపాలనలో ప్రధానంగా వస్తున్నటువంటి ఈ యొక్క మార్పుల్ని, ప్రధానంగా ఈ యొక్క అవినీతిని అరికట్టాలని చెప్పేసి వీటితో పాటుగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సార్ చెప్పండి. చాలా దురదృష్టకరం. తెలంగాణ తీర్చిదిద్దాలన్నటువంటి కేసీఆర్ తప్పంలో భాగంగా ఇవాళ పోవాడయ్య గారు ఒక కార్పొరేట్ ఆఫీస్ని తయారు చేశారు. ఎంత దారుణంగా అంటే పూర్తి స్థాయిలో ప్రతి అంశంలో కూడా అవినీతి జరుగుతుంది. ఇది మేము చెప్పింది కాదు, మీడియా చెబుతుంది. దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు ముట్టడి చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మరిన్ని ముట్టడి జరుగుతాయని చెప్పి ద్వారా తెలియజేస్తుంది. ఏదైతే అవినీతి అక్రమాలను వెలికి తీసినటువంటి ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీయాలని, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను శిక్షించాలని, అవినీతి పాల్పడినటువంటి వాళ్ళపై చర్యలు చేపట్టాలని చెప్పేసి టీఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నాయి. దీంతో పాటుగా ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ప్రధానంగా కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలపై విచారణ జరిపించాలని, ఇప్పటికే ఈ యొక్క విషయాల పట్ల టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అనేక ప్రధానంగా చెప్పండి. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ అవినీతి మీద కార్పొరేషన్ జరుగుతున్న దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి 60 ట్రాక్టర్లు, ఇంకా వెహికల్స్, ప్రభుత్వ వెహికల్స్ సుమారు 100 వెహికల్స్ దాకా తిరుగుతాయి. దాన్ని ప్రభుత్వం కట్టిన పన్నుల ద్వారా చెల్లిస్తూ ఉన్నారు. 5 లీటర్ల డీజిల్ పోసి ట్రాక్టర్కి గంటన్నర నడిపించి, జేసీబీకి 10 లీటర్ల డీజిల్ పోసి 50 లీటర్ల డీజిల్ రాపించుకొని గతంలో సబ్జెక్టులో ఉన్న బంకు నుంచి అక్రమాలు లేకుండా గత పాలకులు, గత కమిషనర్ అట్లా చేశాయి. ఇప్పుడు ప్రైవేట్ బంకులకి డీజిల్ తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందులో దొంగలు దొరికినా కానీ చూసిస్తున్నట్టుగా సస్పెండ్ చేసి తెల్లారే డ్యూటీలో జాయిన్ చేసుకుంటున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి బీఆర్ఎస్ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేయడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఒక డీజిలే కాదు, ఖమ్మంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, బైపాస్ రోడ్డుకు వస్తే కొత్త స్టాండ్ ముందు సుమారు 3-4 నెలల క్రితం తొవ్వి వదిలేస్తే ఎంతోమంది వికలాంగులు అవుతున్నారు, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. పిఎస్ఆర్ రోడ్డు 2 సంవత్సరాలైనా మెట్లు కొలగొడితే ముసలోళ్ళు ఇళ్ళ పోలేక బయటికి రాలేక కింద పడిపోతున్నారు, వికలాంగులు అవుతా ఉన్నారు. వీటన్నిటి మీద పరిశుభ్రమైన పరిష్కారం రాకపోతే ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ ఖమ్మం పట్టణ ప్రజల సుఖశాంతుల కోసం, ఖమ్మం అభివృద్ధి కోసం ఈ ధర్నాలు ఉధృతం చేస్తామని
మీ ద్వారా నా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే మరొక కార్పొరేటర్ ఉన్నారు, అమ్మ చెప్పండి, ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఖమ్మం నగరంలో ఏం కోరుకుంటున్నారు? ఖమ్మం నగరంలో ముందుగా పారిశుద్ధ్యం అనేది మెరుగుపడాలంటే ఇక్కడున్న అవినీతి అనేది తొలగిపోవాలి. ఎంత పారదర్శకంగా ఇదివరకైతే జరిగిందో అదే విధంగా మనం ఇప్పుడు ఎవరైనా బయట నుంచి వచ్చిన మనకి ఖమ్మం టౌన్ అండి, ఇది మన చుట్టుపక్కల ఎంతోమంది జనం రోజు ఖమ్మంకి ఒక లక్షల మంది వచ్చిపోతుంటారు. మనం ఖమ్మం చూసుకుంటేనే రాష్ట్రంలోనే ఎక్కువ వైద్యశాలలు ఉన్నాయి. దాని చుట్టూ మన ఏరియాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. వీళ్ళ కోసం అని మనం ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వచ్చేపోయే జనానికైనా మనం పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పరచుకోవడం జరిగింది. దానిని కూడా టెండర్ రూపంలో పెట్టుకుని దానికి ఒక షాప్ పెట్టుకుని దాని ద్వారా మన మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా మనం పెట్టుకోవడం జరిగింది. దాని ద్వారా అక్కడ ఒక వ్యక్తి ఉపాధి పొందుతూ అక్కడ ఒక చక్కటి వాతావరణంలో పబ్లిక్ టాయిలెట్స్ని మెయింటైన్ చేసుకుంటూ మనం ఒక మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా మనం చేసుకోవడం జరిగింది. దానిని ఇప్పుడు దాన్ని కూడా ఒక స్కామ్ చేసి పారేశారు. ఎట్లా అంటే అన్ని బాత్రూమ్స్ కలిపి ఒకే వ్యక్తికి ఇచ్చేసి ఒక నామమాత్రపు రుసుము చెల్లించుకుంటూ మిగిలిన మొత్తం కూడా ఇక్కడ మనకి స్కామ్ జరిగింది. మనం అది ప్రూవ్ అయింది. అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్లు డీజిల్ కుంభకోణం అయితే ఏంటి, ఇళ్ళ కుంభకోణం అయితే ఏంటి, ఈ ఆఫీస్ దగ్గర కుంభకోణం ఏంటి, ఇవన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి మాకు రోజు చెత్త అనేది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళాలి. అంటే ఇదంతా కూడా క్లీన్గా ఉండాలి. మాకు ప్రధానంగా ఏదైతే ఖమ్మం నగరంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద టీఆర్ఎస్ సమరభేరి మోగించింది. ప్రధానంగా ఇప్పటికే జరిగినటువంటి కుంభకోణాలు, ఆయుధ కుంభకోణం కానీ ఇందిరమ్మ కుంభకోణాల మీద వెంటనే చర్యలు చేపట్టాలని, లేదంటే మరొక ఉద్యమం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం కార్పొరేషన్.